భక్త కన్నప్ప మూవీ నుండి కోర్స్ మనకి సెకండ్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా మొత్తానికి మనకి మంచు విష్ణు గారు ఈసారి సెకండ్ టీజర్‌తో ఎలా అట్రాక్ట్ చేశారు ఇంకా రివ్యూ మాట్లాడుకున్నట్లయితే. సో వాట్ మనకి రీసెంట్‌గా రిలీజ్ అయిన భక్త కన్నప్ప మూవీ నుండి శివశంకర సాంగ్ కావచ్చు మంచి రెస్పాన్స్ రావడంతో మనకి టీజర్ కూడా అంతే ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గకుండా మంచి టీజర్‌ని అయితే అవుట్‌పుట్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్‌లో నటించిన ఆల్ యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ లుక్స్ పక్కన పెడితే మనకి వీఎఫ్ఎక్స్ అనేది చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యింది ఈసారి మాత్రం టీజర్. పోయినసారిలా వీఎఫ్ఎక్స్ అనేది హార్డ్‌లా లేకుండా కొంచెం చక్కగా చూడటానికైతే పర్ఫెక్ట్ సింక్ అయ్యేటట్టు ఇంకా బ్యాలెన్సింగ్గా అనిపించింది వీఎఫ్ఎక్స్ అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే మనకి డైలాగ్స్ చెప్పేటప్పుడు కొంచెం క్లమ్సీగా అయితే అనిపించాయి. డైలాగ్స్కి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్ఫెక్ట్ సింక్ అనేది అనిపించలేదు. అది ఒక్కటే నెగిటివ్. ఇంకా రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ మొత్తం అసలు మంచు విష్ణు గారు అయితే మంచి అవుట్పుట్ని అయితే తీసుకొద్దామనే ప్లానింగ్తో అయితే ఈసారి మాత్రం మంచు విష్ణు గారు అయితే మంచిగా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ మూవీ పైన అయితే యాక్టర్స్ రోల్స్ ఇంకా వాళ్ళ లుక్స్ విషయానికి వస్తే మనకి అక్షయ్ కుమార్ గారి రోల్ కావచ్చు, కాజల్ అగర్వాల్ గారి రోల్ కావచ్చు, మొత్తం రోల్స్ అనేవి చాలా చక్కగా అయితే లుక్స్ అనేవి మనకి ఈ డీసెంట్ గా అయితే చూపించారు. ఇంది మెయిన్ లీడ్ మనకి అక్షయ్ కుమార్ గారు, మోహన్ గారు అండ్ మనకి మంచు విష్ణు గారు అలాగే ప్రభాస్ గారు, వీళ్ళ రోల్స్ అనేవి మనకి వీళ్ళ చుట్టే ఇంకా కథ తిరుగుతూ ఉంటుంది. టీజర్ కి తగ్గట్టుగా నో కాంప్రమైజెస్, ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా డీసెంట్ లుక్స్ తో మనకి టీజర్ మొత్తాన్ని అలా చూపించుకుంటూ ఇంకా పోయారు. ఇంకా టీజర్ మొత్తం మనకి 1 minute 20 seconds దాదాపు 1 minute 15 seconds వరకు టీజర్ అలా వెళ్తూ ఉంటుంది. ఇదంతా ఓ లెక్క అయితే ఆ లాస్ట్ 10 seconds ఉంటుంది. ఈ షార్ట్ పడద్దండి నిజంగా రాజ్ ఎక్కడున్నా రాజ్ అనే డైలాగ్ అయితే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అభిమానులు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ఒక్క షార్ట్ చాలు మనకి థియేటర్స్ లో రచ్చ రచ్చ చేయడానికి. ఇంకా లిటరల్లీ ప్రభాస్ గారి లుక్స్ చూపించేటప్పుడు టీజర్ లాస్ట్ లో మనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ప్రభాస్ గారి లుక్ చూపించడం మంచి హైప్ అయితే వచ్చింది. ఇంకా మ్యాన్ బిహైండ్ మనకి ప్రభాస్ గారి లుక్ అలా వస్తుంటది. ఆ లుక్ అయితే మంచిగా గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఇంకా ఈ కన్నప్ప టీజర్ మీరు చూసుంటే అసలు మీకు ఎలా అట్రాక్ట్ చేసింది, అసలు ఈ టీజర్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ష్యూర్ గా ఎంతమంది ఈ మూవీ కోసం ఫుల్ గా వెయిట్ చేస్తున్నారో ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ ఇంకా వాళ్ళైతే కామెంట్ చేసేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సపోర్ట్ అయితే ఇచ్చేసేయండి.